మౌకరీస్ ఆఫ్ కన్నౌజ్ అనమాట. ఈ మౌకరీస్ ఆఫ్ కన్నౌజ్ ఏంటంటే సోర్సెస్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తున్నాయంటే బరాబర్ అండ్ నాగార్జున హిల్స్ బీహార్ దగ్గర ఈ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ 3 కింగ్స్ గురించి మెన్షన్ చేసింది అనమాట. యజ్ఞవర్మన్ గురించి, శార్దూలవర్మన్, యజ్ఞవర్మన్, శార్దూలవర్మన్, అనంతవర్మన్ వీళ్ళు ముగ్గురు గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. కానీ ఆసిర్గర్ కాపర్ సీల్ లో మెన్షన్ మోర్ ఎక్స్టెన్సివ్ జీనియాలజీస్ మెన్షన్ చేస్తున్నాయి అన్నమాట. ఏమని? మహారాజా హరివర్మన్, మహారాజా ఆదిత్యవర్మన్, మహారాజా ఈశవర్మన్, మహారాజా ఈశ్వరవర్మన్ అనమాట, మహారాజా ఈశానవర్మన్, మహారాజా సర్వవర్మన్, మహారాజా అవంతివర్మన్. ఇలాగా అంటే హరివర్మన్, ఆదిత్యవర్మన్, ఈశ్వరవర్మన్, ఈశానవర్మన్, సర్వవర్మన్, అవంతివర్మన్ అనమాట. నోటబుల్ రోలర్స్ అండ్ అచీవ్మెంట్స్ అనమాట. అసలు అచీవ్మెంట్స్ ఏం చేశారు? ఈశానవర్మన్ అనే అతను వీళ్ళ దాంట్లో మెయిన్గా కొంచెం గ్రేట్ కానీ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఇతనే అనమాట. కాబట్టి ఈశానవర్మన్ అనే అతను డిఫీటెడ్ ఆంధ్రాస్, గులికాస్, గౌడాస్ ముగ్గురిని డిఫీట్ చేశాడు. ఆంధ్రాస్, గులికాస్, గౌడాస్ అనమాట. ఫస్ట్ మౌర్కరీ రోల్ టు ఎజ్యూమ్ ఇంపీరియల్ టైటిల్ మహారాజాది రాజా అనమాట. ఇతనే ఒక మహారాజాది రాజా అనే టైటిల్ తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ మౌకరీ రోల్ అనమాట. తర్వాత గ్రహవర్మన్ అనమాట, లాస్ట్ మౌకరీ కింగ్ అనమాట. ఎందుకు మ్యారేజ్ ఇతను వీళ్ళకి హర్షవర్ధన వాళ్ళ చెల్లితో మ్యారేజ్ చేశారనమాట. కానీ ఏమైంది, ఈ యొక్క కింద ఉన్న మాల్వా సంబంధించిన కింగ్ ఉంటాడు దేవగుప్త అని, ఆ దేవగుప్త వెళ్ళి ఇతను చంపేస్తాడనమాట. మాల్వా కింగ్ దేవగుప్త అనేవాడు వీడితో కలిపి చంపేస్తారనమాట. ఇదనమాట ఈ రాజ్యశ్రీ వంటది అయిపోద్ది అనమాట. లీడింగ్ టు ద డౌన్ఫాల్, మొత్తం డౌన్ఫాల్ అయిపోద్ది మౌకరీస్. తర్వాత ఈ యొక్క రాజ్యశ్రీ ని విడిపించి తీసుకొస్తాడనమాట. ఈ యొక్క మాల్వా కింగ్ దేవగుప్త అనే అతను చంపేస్తాడనమాట. ఎవరు? ఈ యొక్క గ్రహవర్మన్ని. అందుకే డిక్లైన్ అవ్వదు. ఆఫ్టర్ గ్రహవర్మన్ డెత్ హిస్ బ్రదర్ ఇన్ లా హర్షవర్ధన ఆఫ్ పుష్యవతి డైనాసిటీ అవెంజ్డ్ హిమ్ అండ్ మెర్జ్డ్ ద మౌకరీస్ కింగ్డమ్ ఇంటూ ద ఎక్స్పాండింగ్ ఎంపైర్ అనమాట. 7 చనిపోయిన తర్వాత మొత్తం ఈ యొక్క మౌకరీస్ కింగ్డమ్ అంతా వీళ్ళు దాంట్లో కలిపేసుకుంటాడు. కన్నౌజ్ బికేమ్ ద ఇంపీరియల్ క్యాపిటల్ అనమాట. అప్పుడు కన్నౌజ్ అనేది ఇంపీరియల్ క్యాపిటల్ అవుతుందన్నమాట. అది ఇదనమాట. ఏం లేదు, ఇందులో బరాబర్ అండ్ నాగార్జున హిల్స్లో మెన్షన్ చేసిన ముగ్గురు పేర్లు ఏంటంటే యజ్ఞవర్మన్, శార్దూలవర్మన్, ఇంకో అతను అనంతవర్మన్ అనమాట. అనంతవర్మన్ ఈ ముగ్గురు గురించి మెన్షన్ చేస్తుంది మౌకరీస్ ఆఫ్ కన్నౌజ్ గురించి ఇందులో. తర్వాత కాపర్ సీల్, ఏది ఆసిర్గర్ కాపర్ సీల్లో చాలా ఎక్కువగా విస్తరంగా మెన్షన్ చేస్తుంది అనమాట. హరివర్మన్, ఆదిత్యవర్మన్, ఈశ్వరవర్మన్, హరివర్మన్, ఆదిత్యవర్మన్, ఈశ్వరవర్మన్. అంతేకాకుండా ఈశానవర్మన్, సర్వవర్మన్, తర్వాత అవంతివర్మన్ అనమాట. ఇది మామూలుగా అందరూ యజ్ఞవర్మన్, అనంతవర్మన్ మెన్షన్ చేసింది. ఇదనమాట. నోటబుల్ రోలర్స్ వచ్చి ఇందులో ఈశానవర్మన్ అనమాట. ఇతను ముగ్గురు గులికాస్, గౌడాస్ వీళ్ళని డిఫీట్ చేశాడు ఆంధ్రాస్ని. ఫస్ట్ మౌకరీస్ రూల్ టు ఎస్యూమ్ ఇంపీరియల్ టైటిల్ వచ్చి మహారాజాది రాజా అని ఇతనే తీసుకున్నాడు అనమాట. తర్వాత వచ్చిన లాస్ట్ రోల్ గ్రహవర్మన్ అనమాట. హర్షవర్ధన వాళ్ళు చెల్లి నుంచి పెళ్లి చేశాడు అనమాట రాజ్యశ్రీని. కానీ మాల్వా కింగ్ అయిన దేవగుప్త వచ్చి దీన్ని చంపేస్తారనమాట ఇతన్ని. తర్వాత వచ్చిన ఇతను వాళ్ళని డిఫీట్ చేసేసి హర్షవర్ధన వీళ్ళ దాంట్లో కలిపేసుకుంటాడు అనమాట.